శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందం హరిచంద్రరావు గారు. నమస్కారం అంజుబాబు గారు. ఈరోజు మన ఫ్లాష్ బ్యాక్లో ఆగండి, అక్కడే ఆగండి. ఈరోజు నేను స్టార్ట్ చేస్తాను. రోజు మీరే చెప్తున్నారు కదా, ఇవాళ నన్ను చెప్పనివ్వండి. ఇంట్రో అదే. ఇదిగో దేవుడు చేసిన బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీకిది వేడుక, గారడి చేసి గుండెను కోసి అక్కడ తర్వాత వస్తుంది. ఇప్పుడు నేను ఎప్పుడన్నా చెప్పానా? కాదు, ఇది మల్లెల వేళయని సూపర్ హిట్ సాంగ్ ఇది. అవును, సుఖ దుఃఖాల్లో. అవును. ఏమండి? హలో. జగమే రామమయం మనసే అగణిత తారక నామమయం, జగమే రామమయం. సరే, ఇప్పుడు చెప్పేస్తా. చెప్పండి. ఎస్పి కోదండపాణి గారు శ్రీపతి పండితారాధ్యులా. అదేంటి బాలు గారి ఇంటి పేరు చెబుతున్నారు? బాలు గారి ఇంటి పేరే కాదండి, ఈయనింటి పేరు కూడా ఇదే. అందుకే ఆయన్ని కూడా ఈయన ఇంట్రడ్యూస్ చేశారు సినిమా ఇండస్ట్రీకి. కోదండపాణి గారు మామూలు కాదు. అందుకే బాలు గారు ఈయన పేరు మీదే థియేటర్ కట్టాడు ఆయన. అవును. బాలు గారు ఈయన పట్ల కృతజ్ఞతగా కోదండపాణి ఆడియో ల్యాబ్ అని మెడ్రాస్లో రికార్డింగ్ థియేటర్ కట్టారు. రైట్. అవును. ఆయన ఇదన్నంత వరకు. ఏమండి? అలాంటి కోదండపాణి గారి గురించి వాళ్ళు చెప్పుకుంటున్నాం. ఏమండి? మెలోడీ పాటలకి మాస్టర్ ఆయన. కేర్ ఆఫ్ అడ్రస్ అని మాస్టర్ ఆయన. ఆయన ఎవరు అనుకుంటున్నారు? గుంటూరు. ఏమండి? 1932లో ఆయన గుంటూరులో జన్మించారు. స్వతంత్ర రాకముందు పుట్టాడు. ఎప్పుడు బ్రిటిష్ వాళ్ళే వీళ్ళందరూ. కానీ చాలా విషాదం ఏంటంటే ఆయన చిన్న వయసులోనే చనిపోయారు. గుంటూరులో చదువు పట్ల ఆయనకి ఎక్కువ ఉండేది కాదు. ఈ పాటలు పాడటం, ఈ ఇచ్చేయటం, మ్యూజిక్ పట్ల ఇది పడటం. 9వ తరగతి వరకు చదివేసిన తర్వాత ఇక ఆయనకి చదువు అబ్బల. ఈ సంగీతం పట్ల ఇది ఉండేవి. ఏం చేశారంటే ఆయన హార్మోనియం అది నేర్చుకున్నాడు. ఆయన అక్కడ ఇన్స్ట్రుమెంట్లు అన్నీ నేర్చుకున్నాడు. ఆయన పాటలు పాడుతున్నాయి. ఆయన ముందు సంగీతానికి కావాల్సింది హార్మోనియం ఇదే. ఇప్పుడు నేను చెప్పిన పాటలు పాడని చూసారా? ఇదిగో దేవుడు చేసిన బొమ్మ, ఇది కోదండపాణి గారు పాడింది. ఆయన వాయిస్. ఫిలసాఫికల్ సాంగ్ ఇది. ఏమండి? ఈ సంగీతం, పద్యాలు, పాటలు, హార్మోనియం ముందు ఏది నేర్చుకున్నారు అది నేర్చుకున్నారు. డ్రామాలకి వెళ్లకుండా ఇంట్లో నేర్చేసుకుని తర్వాత ఆయన మెడ్రాస్ వెళ్ళిపోయాడు. మెడ్రాస్ వెళ్ళిపోయిన తర్వాత సుసర్ల దక్షిణామూర్తి గారు నర్తనశాల మ్యూజిక్ డైరెక్టర్, అందరికీ తెలిసిన వాళ్ళే. సుసర్ల దక్షిణామూర్తి గారి తాతలు ముత్తాతలు కూడా త్యాగరాయ భాగవతార్ గారి తరానికి చెందిన వాళ్ళు. ఆయన బాలమురళీ కృష్ణ గారు కూడా అక్కడ నేర్చుకున్నారు ఆయన. అలాంటి సుసర్ల దక్షిణామూర్తి గారి దగ్గర హార్మోనిస్ట్గా చేశారు. ముందు హార్మోన్ నేర్చుకున్నారు కదా. ముందు ఏదో ఒకటి కావాలి. ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ కూడా హార్మోనిస్ట్ కావాలి కదా. అందుకని అక్కడ ఆయన నేర్చుకున్నారు. నేర్చుకున్న తర్వాత సంతానం చిత్రంలో కూడా పాడాడు ఆయన ఓ పాట. సంతానం చిత్రంలో ఈయన ముందు నేపథ్య గానం, హార్మోనిస్టు, ఈ రెండే ఆయనకి. ఏమండి? ఇది అయిన తర్వాత ఇప్పుడు ఏం చేశారంటే కేవి మహాదేవన్ గారి దగ్గర చేరాడు ఆయన. ఒక ఇది వచ్చింది కదా, ఒక సర్టిఫికేట్. సుశల దక్షిణామూర్తి గారి దగ్గర చేరాడంటే ఒక సర్టిఫికేట్. ఆ సర్టిఫికేట్ పట్టుకుని కేవి మహాదేవన్ గారి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఆయన అసిస్టెంట్గా చేశాడు. ఆయన మ్యూజిక్ డైరెక్టర్ అసిస్టెంట్. హార్మోనిస్ట్ వేరు, మ్యూజిక్ డైరెక్టర్ అసిస్టెంట్ వేరు. అంటే కండక్టింగ్ అంతా మొత్తం ఉంటుంది. స్వరాలు రాయటం, ఏది పాటలు ఇచ్చేసినప్పుడు స్వరాలు రాయటం, ఇది అసిస్టెంట్ చేసే పని. అలాగా ఆయన 5 సంవత్సరాలు పనిచేశారు కేవి మహాదేవన్ దగ్గర. 5 సంవత్సరాలు పనిచేసిన తర్వాత ఆయనకి ఒక అవకాశం వచ్చింది. ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ చేస్తున్నప్పుడే ఆయన ఉత్సాహం చూసి, వాళ్ళు స్వరాలు రాసే విధానం చూసి అందరికీ నిర్మాతలు దృష్టిలో పడతారు. ఎవరో ఒకరు సజెస్ట్ చేస్తారు, కోదండపాణి చాలా హుషారుగా ఉన్నాడు, కుర్రాడు చాలా బాగా చేస్తున్నాడు అనగానే ఆయనకి ఒక అవకాశం ఇచ్చారు. ఇలా చేస్తుండగా మహాదేవన్ గారి దగ్గర చేస్తుండగా కన్నతల్లి అనే చిత్రానికి సంగీతం చేశారు. సంగీతం చేసిన తర్వాత పద్మనాభం గారు
రేఖా అండ్ మురళి ఆర్ట్స్ పేరు మీద నాటకాలు ఆడుతున్నారు. ఉమ్, ఇది చేస్తూ వెంటనే సినిమాలు వచ్చాయి కదా. ఈ ఈ పద్మనాభం గారి నాటకాలకు కూడా ఈయన ఏం చేసేవారంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చేవాడు. ఆయన నాటకాలు వేసేటప్పుడు ఉమ్, హార్మోని స్పెషలిస్ట్ కదా. అవును. రేఖా అండ్ మురళి గారి ఆర్ట్స్ పద్మనాభం గారికి ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయాడు ఆయన. ఏమండి అక్కడి నుంచి ఇక వరుసగా విఠలాచారి గారు ఈ తోటలో పిల్ల కోటలో రాణి, జ్వాలాదీప రహస్యం ఇలాంటి సినిమాలన్నిటికీ చేశారు. ఆ తర్వాత ఈ పద్మనాభం గారికి శ్రీ 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 మర్యాద రామన్న చిత్రానికి ఆయన మ్యూజిక్ డైరెక్షన్ చేశాడు. ఉమ్, పద్మనాభం గారి చిత్రాలకు మొత్తానికి ఆయనే మ్యూజిక్ అదే, డైరెక్టర్. అవును. ఏమండి తర్వాత అది చేసినప్పుడు అప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారిని పరిచయం చేసి దాంట్లో ఆయన బాలు గారిని తీసుకొచ్చారు. ఉమ్, బాలు గారిని తీసుకొచ్చి నలుగురిలో నాలుగు పల్లవులు ఉంటాయి, చరణాలు. అందులో ఒక పాట సోమబాబు గారికి ఎవరికో ఈయన బాలు గారి చేత పాడించారు. అక్కడి నుంచి ఊరుకోకుండా ఏం చేశారు ఆయన, ఈ ప్రతి వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి బాలసుబ్రహ్మణ్యం గారిని, ఈ కుర్రాడు చాలా బాగా పాడతాడు, మీరు ఎంకరేజ్ చేయాలని చెప్పేసి ప్రతి మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి ఈయన పరిచయం చేశాడు ఆయన. ఉమ్, అదే ఒక అభిమానంతో, అదే, తనే ఇంట్రడ్యూస్ చేశాను, తను బాగా ఉండాలని చెప్పేసి అభిమానంతో. ఓకే, అందుకే ఆయన కోదండపాణి ఆడియో ల్యాబ్ అని ఈయన పేరు మీద అవును. ఇచ్చేసి ఆ కొత్త జత ఇవి మనం చెప్పుకున్నాం. ఉమ్, తర్వాత గాంధీ పుట్టిన దేశం, అణు అణువున వెలసిన దేవ కనుమరుగై మము కరుణించరావా అను ప్రభాకర్ రెడ్డి గారిది ఇది. గాంధీ పుట్టిన దేశం అని తీశారు సోమన్ బాబు గారితో. ఓకే, సోమన్ బాబు గారి వచ్చినప్పుడల్లా ఈ పాట పాడతారు బాలు గారు, ఇప్పుడు కూడా బాలు గారి చేత పాడించారు. సో అలాగ వరుస చిత్రాల్లో బాలు గారు ఇచ్చారు ఆయన. ఇక తర్వాత ఈయనకి ఈయన సంగీతానికి మెలోడీకి చాలా విపరీతమైన మంచి పేరు వచ్చేసింది. వచ్చిన తర్వాత ఇక వరుస సినిమాలు వచ్చాయి, మంచి రోజులు వచ్చాయి, నాగేశ్వరరావు గారిది అనుకుంటుంది, మంచి రోజులు వచ్చాయి. లోగుట్టు పెరుమాళ్ పేరు శోభన్ బాబు గారిది, తోటలో పిల్ల కోటరాని కాంతారావు గారిది, తర్వాత జ్వాలాదీప రహస్యం కాంతారావు గారిది, తర్వాత దేవత కథానాయక మొల్ల, శ్రీరామ కథ, అదృష్ట దీపుడు, అదృష్ట జాతకుడు ఈయన మన రామారావు గారు, ఎన్టీ రామారావు గారిది. తర్వాత పండంటి కాపురం, మనసా కవ్వించకే నన్నిలా జమున గారి పాట ఆ రోజుల్లో బాగా పాపులర్ అయింది. తర్వాత వాణిశ్రీ నటించిన అదృష్ట దేవత, తర్వాత గోపాలుడు భూపాలుడు అంటే ఆయన సిరికారి గోవిందరాజుతో కూడా పాడించాడు ఆయన. గోపాలుడై అంటూ పెద్ద ఒక పాట ఉంటుంది అందులో. తర్వాత మంచి కుటుంబం, మనసే అందాల బృందావనం వేణుమాధవుని పేరే మధురామృతం, చల్లని నగుమోము చక్కని నగుమోము అటు ఈ పాట సాగుతుంది. అది కాంచన వీణ వాయిస్తుంటే, జానకి గారు వీణ వాయిస్తుంటే కాంచన గారు పాడతారు అనుకుంటా అందులో మంచి కుటుంబం చిత్రంలో. చాలా మంచి పాట అని మంచి చిత్రాలు చేశారు. ఇలాగ ఫాస్ట్గా 101 సినిమాలు చేశారు. 101 సినిమాలు ఆయన వచ్చేటప్పటికి ఈ మొత్తం ఇంతమందిని ఇచ్చేసిన తర్వాత బాలు గారిని ఇంట్రడ్యూస్ చేసిన చాలామంది గాయకులను ఇంట్రడ్యూస్ చేసినా కూడా ఈయన 42వ ఏట 1974లో ఆయన అకాల మరణం చెందారు. కారణం ఏంటంటే సడన్ హార్ట్ అటాక్ వచ్చింది ఆయన. అంటే ఇక మనం చెప్పలేని ఇక కొన్ని ఇది ఉంటాయి కదా. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ అనేటప్పటికీ ప్రెషర్స్ తోటి కూడా ఉంటుంది, కొన్ని మన అలవాట్లు కూడా ఉంటాయి. వీటన్నిటి వల్ల ఈయన జర్నీ తక్కువ టైం అయినా కావచ్చేమో కానండి. గంధర్వ గాయకుడిని పరిశ్రమకు అందించిన ఘనత కోదండపాణి గారు. అవును, ఎగ్జాక్ట్లీ. తర్వాత ఆయన 74లో మరణించినా కూడా బాలు గారు అసలు మర్చిపోలేదు ఆయన్ని. బాలు గారు అసలు మర్చిపోకుండా ఆయన్ని స్మరించకుండా ఆయన ప్రాతకాల స్మరణీయుడని ఎప్పుడు ఎక్కడ ఏ మీటింగ్ వచ్చినా చెప్తూ ఉండేవాడు ఆయన. కృష్ణ గారు సినిమాలో ఫస్ట్ తెరపై కనిపించిన సినిమా 10 ముందుకు కృష్ణ గారు, సూపర్ స్టార్ కృష్ణ గారు జగ్గయ్య గారి సినిమాలో ఒక వాకింగ్ షాట్లో కనిపిస్తారు. దానికి మ్యూజిక్ కోదండపాణి గారి. సో ఒక విధంగా అంటే వాస్తు రీత్యా చూస్తే
ఈ కోదండపాణి గారు ఇద్దరు మహాస్టార్లకి జన్మనిచ్చినట్టే లెక్క. అంటే ఒక కాంబినేషన్ వల్ల కూడా కొన్ని కొన్ని లాభాలు జరుగుతూ ఉంటాయి. అదే ఒకసారి ఈ సుఖ దుఃఖాలు సినిమాలో పాట పాడతాను. ఇది మల్లెల వేళయని, ఇది వెన్నెల మాసమని, తొందరపడి ఒక కోయిల ముందే కూసింది. తర్వాత ఇది సుఖ దుఃఖాల్లో పాపులర్ అయిన సాంగ్. ఈ పాటకు ఒక హిస్టరీ ఉంది, లిరిక్ తెలుసు. లిరిక్ అవునవును తెలుసండి. అది ఏంటంటే లిరిక్ వేరే రాశాడు ఆయన. మల్లెల వేళవని వెన్నెల మాసమని, వెన్నెల వేళ అని మల్లెల మాసమని రాశాడు ఆయన. ఇది రివర్స్ చేశాడు ఆయన. యాక్చువల్గా అది కాదు, ఇది ఏంటంటే ఈ పాటది ఏంటంటే ఇది మల్లెల వేళయని వెన్నెల మాసమని. అవును, యాక్చువల్గా మల్లెలకి వేళ ఉండదు, వెన్నెలకు మాసం, వెన్నెలకి మాసం ఉండదు. ప్రతి మాసం వెన్నెల ఉంటుంది, ప్రతి మాసం వెన్నెల. ఎగ్జాక్ట్లీ. అవును, ఈ యాక్చువల్ గా అది వాస్తవంగా ఏంటది, అది అసిస్టెంట్ డైరెక్టర్ ఎవరు మార్చడం వల్ల మార్చి రాయటం వల్ల తప్ప. అంటే ఒక్కోసారి పొరపాటు కూడా అది అంటే మ్యాచ్ అవుతుందండి, ఇలాంటి పాటలకు మ్యాచ్ అవుతుంది. తర్వాత పొరపాటు జరిగినా రికార్డింగ్ అయిపోయిన తర్వాత అది డిస్కస్ చేసి అలా ఉంచేయమన్నారు. ఇది కూడా బాగుంది, అవును, ఇది తప్పే ఉంది. ఇది మల్లెల మాసం, మల్లెల మాసం లేదు, మల్లెల వేళ బాగుంది కదా, మల్లెల వేళ కదా. మల్లెల వేళ అంటే మే మాసం, అది ఏప్రిల్ మేలో వస్తుంది. మల్లెల మల్లెల మాసం అని ప్రాసది, వెన్నెల వేళ అసలు యాక్చువల్ గా ప్రాసది. వాళ్ళు ఏం చేసి అయినా కూడా తప్పులేదు, మీనింగ్ లో తప్పులేదండి. మీనింగ్ మారింది. రెండిటు దానికే కనెక్షన్ ఉంది. మల్లెలకి వెన్నెలకి చాలా కనెక్షన్ ఉంది, ఇంటర్ కనెక్షన్ ఉంది చాలా. వెన్నెల ఉన్నప్పుడు మల్లెలు ఉండాలి, మల్లెలు ఉన్నప్పుడు వెన్నెలు ఉండాలి. వెన్నెల వేళ, వెన్నెల వేళ, మల్లెల మాసం. ఇదేమైంది, మల్లెల వేళ వెన్నెల మాసం. అంటే ఒక్కోసారి జరిగినా కూడానండి అది తప్పు అనిపించదండి. అదే ఒక్కోసారి కరెక్ట్ అనుకున్నప్పుడు వాళ్ళు డిస్కస్ చేసుకుంటారు, రికార్డింగ్ అయిన తర్వాత చేసుకున్నారు, తర్వాత పర్వాలేదు అనుకున్నారు, వదిలేశారు. సినిమా పాట సూపర్ హిట్. అది దాని సూపర్ హిట్ ఇంకోటి లేదు. ఏమండి, ఇదే ఎగ్జాంపుల్ మనం ఉదిత్ నారాయణ గారు, అదే మన వేటూరు గారిది తీసుకున్నాం. అప్పుడు మీరు చెప్పారు వేటూరు గారిది రామ చిలకమ్మ అనే దానికి, రామ చిలకమ్మ ప్రేమ మొలకమ్మని రామ పిలిచినట్టు మార్చేశారు. రామ చిలకమ్మని రామ చిలకమ్మ. అంటే ఒక్కోసారి బాలు గారికి ఒక అక్షర జ్ఞానం చాలా ఎక్కువ అండి. బాలు గారు ఒక్కోసారి తను అనుకున్నది రైటర్కి చెప్పి ఇది బాగుంటుంది కదండి అంటే రైటర్ కూడా ఒప్పుకుంటారు, అలా కూడా పాడతారు. ఇంచేదంటే తనకు భాష పట్ల చాలా పరిజ్ఞానం ఉంది. తర్వాత విషయం బాగా తెలుసు బాలు గారికి. ఏ పాట చూసినా తనకు నచ్చపోతే పాడేవారు కాదు ఆయన. నేను చూసా చాలా పాటలు. హరిశ్చంద్ర కొంచెం గురువు గారిని ఇది ఇలా చేయొచ్చా అని అడుగుతావా అని అది నన్ను అడిగిన సందర్భాలు చాలా ఉంది. ఇది ఇలా పాడతాను అని. అంచేత అది బాలుగారి ప్రమేయం కూడా ఉంటుందండి ఒక్కోసారి. అంచేత బాలుగారి ప్రమేయం కూడా ఉందంటే అందరూ అంత ఇన్వాల్వ్ అయి పాడారు కాబట్టి ఇన్ని మెడవేడి పాటలు వచ్చినాయి. అంతే, ఎవరు చేసినా ఏది చేసినా దీన్ని బట్టి ఏంటంటే ఎవరి బాధ్యత వాళ్ళు సక్రమంగా నెరవేర్చారని అర్థం. దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది, అప్పుడు ఇంత మార్పులు ఇంత చేర్పులు చేశారంటే అది అందరి బ్రెయిన్స్ తోటి ఒక 24 క్రాఫ్ట్స్ తోటి సినిమా తయారవుతుందని అర్థం. అంటే సినిమాకు ప్రతి వాళ్ళు అంత శ్రద్ధగానూ పనిచేయాలి, సిన్సియర్గా పనిచేయాలి, క్రమశిక్షణతో పనిచేయాలని దీని అర్థం. ఎవరు ఏ పని చేసినా, సినిమాయే కాదు, మనం బయట పని చేసినా కూడా, వ్యాపారం చేసినా, ఏది చేసినా కూడా మన క్రమశిక్షణ బాధ్యతతో చేయాలనేది ఈ మనం చెప్పుకుంటున్న విశేషాల వల్ల అర్థం అవ్వాలి. అది ఇది కోదండపాణి గారు.